సొంత కొడుకు చేతిలోనే అర్జునుడు ఎందుకు మరణించాడు? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు భీష్ముడిని ఓడించిన విధానం అందరికీ తెలిసిందే. స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు భీష్ముడిని ఓడించాడు. ఆ విషయం కురువంశపు పూర్వీకులను ఆగ్రహానికి గురిచేసింది. వారు అర్జునుడిని "నువ్వు స్త్రీ వంశానికి చెందిన కుమారుడి చేతిలో మరణిస్తావు" అని శపించారు. అంటే తండ్రి వంశం కాకుండా తల్లి వంశాన్ని కొనసాగించే కుమారుడు అని అర్థం. ఈ మాతృవంశం అర్జునుడి ఇతర భార్యల వద్ద లేదు. కానీ అర్జునుడు ఒకప్పుడు తపస్సు ప్రయాణంలో మణిపురానికి వెళ్ళాడు. అక్కడి రాజైన చిత్రవాహనుని కుమార్తె చిత్రంగదను అర్జునుడు వివాహం చేసుకున్నాడు. మణిపురం ఒక ప్రత్యేక వంశం. ఇక్కడి రాజ్యం తండ్రి నుండి కాదు, తల్లి నుండి సంతానానికి వస్తుంది. అర్జునుడికి చిత్రంగదకి పుట్టిన కుమారుడే బభ్రువాహనుడు. బభ్రువాహనుడు అర్జునుడి కుమారుడే, కానీ అతని వంశం మాత్రం చిత్రంగద వంశం వస్తుంది. అంటే శాపం నెరవేర్చే ఏకైక గుణాలు ఉన్న కుమారుడు బభ్రువాహనుడు మాత్రమే. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత యుధిష్ఠిరుడు చేసిన అశ్వమేధ యాగం కోసం అర్జునుడు గుర్రంతో రాజ్యాలను చుట్టే పని చేపట్టాడు. అశ్వమేధ యాగం అంటే రాజు ఒక అత్యంత శక్తివంతమైన గుర్రమును యజ్ఞానికి సిద్ధం చేసి ఆ గుర్రాన్ని ఒక సంవత్సరం అంతా స్వేచ్ఛగా రాజులపై తిరగనిస్తారు. ఆ గుర్రం ఎక్కడెక్కడికైతే వెళ్తుందో ఆ భూభాగాలపై రాజుకు అధికారం ఉందని ప్రకటించడమే ఈ యాగం యొక్క అసలు ఉద్దేశం. అయితే ఆ గుర్రం మణిపురానికి చేరింది. అక్కడ అర్జునుడి కుమారుడు చిత్రంగద వంశాన్ని కొనసాగించే రాజు బభ్రువాహనుడు గుర్రాన్ని ఆపాడు. యజ్ఞ నియమం ప్రకారం గుర్రాన్ని ఆపిన వారు గుర్రంతో వచ్చిన వాళ్ళతో యుద్ధం చేయాలి. కానీ బభ్రువాహనుడు మాత్రం అర్జునుడికి నమస్కరించి "యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, నాన్నగారిని చూసిన ఆనందమే నాకు చాలు" అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు "యుద్ధం చేయలేని వాడిని నేను నా కుమారుడిగా భావించాను" అని అవమానించాడు. అదే సమయంలో అర్జునుడి మరో భార్య ఉలూపి అక్కడికి వచ్చింది. ఆమెకు పూర్వీకుల శాపం, ఆ శాపం నెరవేరాల్సిన సమయం గురించి అంతా తెలుసు. కాబట్టి బభ్రువాహనుడు యుద్ధం చేయాలని ప్రేరేపించింది. యుద్ధం ప్రారంభమైంది. బభ్రువాహనుడు తల్లి చిత్రంగద శిక్షణలో నేర్చుకున్న శక్తివంతమైన శక్తి ఆయుధంని ప్రయోగించి అర్జునుని ఘోరంగా గాయపరిచాడు. అర్జునుడు నేలపాలయ్యాడు. ఇదే శాపం నెరవేరిన క్షణం. తండ్రి మరణంతో బభ్రువాహనుడు పశ్చాత్తాపంతో విలపించాడు. అప్పుడు ఉలూపి వద్ద ఉన్న నాగ సంజీవని మణిని ఉపయోగించి అర్జున్ని తిరిగి ప్రాణం పోసింది.